ఇంకా సత్యసాయిబాబా గురించి మనందరూ వక్తలందరూ కూడా చెప్పారు. శాంతి, అహింస, ధర్మము ఇవన్నీ అంటే మన సమకాలీనులుగా అంటే 1926లో పుట్టి 2011లో చనిపోయాడు. మనం చూసాం, మానవుడిగా ప్రదర్శించడం చూసాం. అనేక రకాలైన సేవా కార్యక్రమాలు, వైద్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు, రాయలసీమ ప్రాంతంలో అనంతపురం ప్రాంతంలో అనేక మౌలిక సౌకర్యాలు, మంచి సౌకర్యాలు, ఒక్కొక్క పక్క దైవభక్తి అంటే ఇందాక ఎస్ఐ గారు చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అంటే తోటి వ్యక్తులకి చేసి వాడికి మన ప్రేమని, ధర్మాన్ని, అహింసా సిద్ధాంతాన్ని, మనకి మహాత్మా గాంధీ స్వతంత్ర సమరంలో శాంతి, అహింస రెండే చెప్పారు. కానీ సత్యసాయిబాబా అలా కాకుండా ఆయనకి ఇవాళ కూడా సుమారు 109 దేశాల్లో భక్తులు ఉన్నారు. అతని సేవలు ప్రపంచవ్యాప్తంగా 104 దేశాల్లో జరుగుతున్నాయి. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ఆర్ట్ ఆపరేషన్ చేయాలంటే ఇంకా వెయిటింగ్ లిస్ట్ వాస్తవానికి. ఇంకా మీరు అందరూ వెళ్ళే ఉంటారు. మన ప్రశాంత నిలయం కానీ, పుష్పంతలాలు కానీ, ఇవన్నీ వాటిలో ఈవేళ మొన్నేమో ప్రధానమంత్రి వచ్చారు, ఈవేళేమో రాష్ట్రపతి వచ్చారు, ఉపరాష్ట్రపతి. గ్రామంలో కూడా మీలాంటి భక్తులు ఉన్నారు. మాకన్నా మీరే రాత్రి దగ్గరగానే అన్నారు, వాళ్ళు బాగా చేస్తారు, మీరేం చేస్తారు, మీరే 4 మాటలు స్టేజ్ మీద కూర్చొని కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు అన్నారు. అలాగే ఈవేళ మన మండల ఆఫీసు మీ రాకతో పునీతమైంది ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. కార్యక్రమానికి సాయిబాబా గారు మన రాష్ట్రంలో ఉండడం అనేది మనకు చేసిన అదృష్టం. ఎందుకంటే సుమారు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని సుమారుగా 150 దేశాల పైగా స్వామివారికి భక్తులు ఉన్నారు. అంతమందికి భక్తులు ఉన్నారంటే ఆయన సామాన్య మనిషి కాదు. ఇంతకుముందు మనం రాముడు, కృష్ణుడు, భగవంతుని అందరి గురించి చూడలేదు, కానీ మనం వాళ్ళు ఇంకా ఆరాధిస్తున్నాం. కానీ ఆయన మనం చూసినటువంటి భగవంతుడు సాయిబాబా గారు. ఎందుకంటే ఆయన మానవుడికి సహాయం రాత్రి ఆ ఏరియాలో ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ కూడా వాటర్ సప్లై చేయలేదు వాళ్ళు. అయినా సరే ఆయన స్వతహాగా కొంత పడతారు. అలాగే హాస్పిటల్ కట్టించారు, స్కూల్ కట్టించారు. ప్రజలకి డైరెక్ట్గా మానవుడు మన దేవుడైతే ఏవైతే సహాయం చేస్తారో అవన్నీ కూడా డైరెక్ట్గా మన అందరికీ సహాయం చేసి మనందరూ కూడా ఇదిగా ఉన్నాం. కాబట్టి అటువంటి భగవంతుడికి ఇవాళ 100వ జన్మ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి నేను మన దేశ ప్రథమ పౌరులైనటువంటి రాష్ట్రపతి గారు కూడా నిన్న పట్టుపత్రి రావడం జరిగింది. మన రోజు సత్యసాయిబాబా జయంతి సందర్భంగా 100వ జయంతి సందర్భంగా టీటీలో చాలా అద్భుతంగా చెప్పారు. సత్యసాయిబాబా గారి చరిత్ర చెప్తూ ఎవరైనా సరే సేవా మార్గంలో వెళ్తే ఖచ్చితంగా పునీతులు అవుతారనే ఒక విషయాన్ని, అందులో మనసు ఎంతో ఒక భగవంతుని దగ్గరగా, ఆ భగవంతుడి అనుచరులలో భాగంగా ఒక వ్యక్తి భగవంతుడు ఎలా అయ్యారనేది దానికి ఉదాహరణగా ఏటీ గారు చాలా అద్భుతంగా తెలియపరిచారు. కాబట్టి మీరు కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా భక్తి భావాలు అనేది ఎవరు నమ్ముకునే దైవం అవ్వచ్చు, వారు ఆ భక్తి మార్గంలో ఉండేటప్పుడు కొంత సేవ తత్పరం అంటే దేవుడు చేస్తే మానవ సేవే మాధవ సేవ. ఎవరైతే సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారో అది భగవంతుడికి మీరు సేవ చేసే విధంగానే మనం పరిగణించబడుతుంది. భగవంతుడు దాన్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఇక్కడ మంచి మండలం, ప్రజలు మంచి వ్యక్తులు, పెద్దలు మిగతా అందరూ కూడా మన సోదరులు, ప్రసోదరులు, అలాగే భక్తి పారవస్యంలో మన కోలాటాలు అన్నీ చేస్తున్నారు. అంటే కేవలం భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి, దాని ద్వారా వాళ్ళకి మంచి ఉన్నతి వచ్చి మానసిక ప్రశాంతత వస్తుందండి. ఈ కోపం, క్రోధం అనే ఒక కక్షపూరిత భావాలు అన్ని ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. అవన్నీ పోయి ఒక మంచి భక్తిభావం అనేది దేన్ని సూచిస్తుందంటే మానసిక ప్రశాంతత వచ్చి వాళ్ళ లైఫ్ ఇంకొంత ఎక్స్టెండ్ చేసుకునే అవకాశాన్ని, మంచి మార్గంలో వెళ్ళే అవకాశాన్ని భగవంతుడు కల్పించింది. కాబట్టి ఈ 100వ జయంతి సందర్భంగా ప్రభుత్వం వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీనికి పెద్దలందరూ కూడా వచ్చి వాళ్ళు చేశారు. ముఖ్యంగా సాయిబాబా గారి గురించి అనేక కార్యక్రమాలు
ఆయన ట్రస్ట్ ద్వారాగా పేద పిల్లలకి ఉచిత వైద్యం, ఉచిత ఎడ్యుకేషన్, హాస్పిటల్ ఎన్నో స్వచ్ఛందంగా కూడా మంచినీరు అవనివ్వండి, గవర్నమెంట్ చేయవలసిన కార్యక్రమాలు కూడా మారుమూల గ్రామాల్లో ఆయన ట్రస్ట్ ద్వారాగా కూడా చేసిన సందర్భాలు మనందరం కూడా చూస్తున్నాం. మరి ఆయన గురించి చెప్పాలంటే ఒక ఇండియాకే పరిమితం కాదు, వరల్డ్ వ్యాప్తంగా 140 దేశాల్లో సాయిబాబా గారి భక్తులు ఉన్నారు. మరి ఎన్ని చేసినా ఆయన ఉన్నప్పుడు ఏ రకంగా, బ్రతుకున్నప్పుడు ఏ రకంగా చేశారో కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించారో, ఆయన లేనప్పుడు కూడా అదే కార్యక్రమాలు ఏది కూడా లోటు లేకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకేంటంటే ట్రస్ట్ వారు కూడా ఎంతో గొప్పగా సాయిబాబా గారి పేరు నిలబెట్టి ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు మనం ప్రజలకు, పేద ప్రజలకు కానీ, ఇంటీరియర్ ఉన్న ట్రైబల్స్ కానీ, పేద విద్యార్థులకి అందరికీ కూడా ఆయన ట్రస్ట్ ద్వారా కూడా అన్ని రకాలైన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి సత్యసాయిబాబా గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇది మనకి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు 100వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. సత్యసాయిబాబా గారు 23 నవంబర్ 1926 కనిపించారు. ఆయన తండ్రి గారు చంద్రకాంతారావు, తల్లి గారు ఈశ్వరమ్మ. పుట్టపర్తి గ్రామం అనంతపురం జిల్లాలో పుట్టారు. సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత పుట్టారు కాబట్టి సత్యనారాయణ రాజు అని పేరు ముందుగా ఫస్ట్ పెట్టారు. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత పుట్టారు కాబట్టి సత్యనారాయణ రాజు అని ఫస్ట్ పేరు పెట్టారు. తర్వాత పుట్టిన వెంటనే సంగీత వాయిద్యాలు మోగారు. పుట్టగానే సంగీత వాయిద్యాలు మోగారు. మార్చి 8, 1940 తన షిరిడి సాయిబాబా అవతారం అని ప్రకటించారు. మార్చి 8, 1940 షిరిడి సాయి అవతారం అని ప్రకటించారు. తర్వాత భక్తులు 20, 10, 90 నుంచి కూడా వాళ్ళ భక్తులు నన్ను పిలుస్తున్నారు అని అప్పట్లో అనేవారు. తర్వాత 1948లో ప్రశాంత నిలయం మొదలైంది. 1945లో ప్రశాంత నిలయం మొదలైంది. 1958లో తన నూతన సారథి పత్రిక ప్రకటించారు బస్సులో. తర్వాత 130 దేశాల్లో 1200 కేంద్రాలు ఉన్నాయని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ప్రపంచంలో మొత్తం 5 కోట్ల భక్తులు ఉన్నారని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మా సార్ విశ్వవిద్యాలయాలు, చైతన్య జ్యోతి అనే మత ప్రచార కేంద్రాలు, మ్యూజియంలు, రైల్వే స్టేషన్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, సత్యసేవ కార్యక్రమాలు, జ్ఞానం, ఉచిత వైద్యం, మంచినీటి ప్రాజెక్టులు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. 2001లోని రేడియో స్టేషన్ కూడా ప్రారంభించారు. అంటే కొన్ని విషయాలు తెలుసుకున్న విషయాలు 2001లో కూడా రేడియో స్టేషన్ ప్రారంభించారు. 2011 ఏప్రిల్ 23న నిర్ధారణ చెందారు సత్యసాయి. ఇవన్నీ కూడా మరి మనం తెలుసుకున్న విషయాలు.